ఈ వీడియో ద్వారా షెజ్వాన్ సాస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి 20, వెల్లుల్లి రేకులు 1/4 కప్పు, ఆయిల్ 5 టేబుల్ స్పూన్స్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1 కట్ చేసి పెట్టుకోండి, టమోటా కచప్ 3 టేబుల్ స్పూన్స్, పంచదార 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో 1 కప్ వాటర్ వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి రేకులు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఉడికించండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించిన ముక్కలను వేసి పేస్ట్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి మరొక బాండీని పెట్టి అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిక్సీ జార్లోని పేస్ట్ వేసి బాగా కలపండి. తర్వాత వెనిగర్ వేసి బాగా కలపండి. తర్వాత సాల్ట్, టమోటా కచప్ వేసి మరొకసారి కలపండి. తర్వాత షుగరు, సోయా సాస్ వేసి బాగా కలిపి 3 నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు ఈ సాస్ రెడీ అవుతుంది. ఈ సాస్ చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఈ సాస్ని ఫ్రైడ్ రైస్లోకి, నూడిల్స్లోకి, ఇంకా చాలా రెసిపీస్లో యూజ్ చేసుకోవచ్చు. మా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.